అది నాన్ మెంబర్స్ జరిగింది. వాళ్ళు యాక్చువల్లీ నాన్ మెంబర్స్ అనేది లేదు, అంటే కార్డు లేకుండా పనిచేస్తున్న నాన్ మెంబర్ లేదు చెప్తున్నా. మెంబర్స్ అంటే ఏం లేదు సార్, ఇది కార్డు ఉంటుంది. ఒక అంటే మన యూనియన్ అనేది లేబర్ కోర్టులో రిజిస్టర్ ఉంటుంది. సో ఇది అఫీషియల్గా ముక్కురాజ్ మాస్టర్ గారు ఉన్నప్పుడు పెట్టారు. సో ఇది కార్డ్ లేకుండా అంటే నాకు డ్యాన్స్ కావాలి. నేను చెన్నైలో తిరిగా కార్డు గురించి, నాకు చెన్నైలో కార్డు ఇవ్వలేదు. నెల్లూరే పక్కనే నాకు, సో నాకు ఇవ్వలేదు. అలానే బాంబేకి వెళ్ళి అడిగా, అక్కడ నాకు ఇవ్వలేదు. సో బెంగళూరుకి వెళ్ళి తిరిగా, అక్కడ నాకు కార్డు ఇవ్వలేదు. ఇక్కడ నాకు కార్డు ఇచ్చారనమాట. అంటే అలాగా చాలామంది ప్రయత్నించుకుంటూ ఉంటారు కార్డ్స్ కావాలని చెప్పి, వాళ్ళు ఎదగాలని చెప్పి. ఆ ఎదిగే క్రమంలో వాళ్ళు ఏంటంటే ఓన్గా మన యూనియన్కి అర్జీ పెట్టుకున్నారు. మేము ఇస్తామని చెప్పాము, మాట్లాడుతూ ఉన్నాం. కార్డులు కొరియోగ్రాఫర్ కార్డు అనమాట. ఎవరైతే ఆ రోజు షూటింగ్ జరిగిందో, ఎవరిదైతే ఆ రోజు వెళ్ళి మేము మాట్లాడటం జరిగిందో మా యూనియన్లో కార్డు తీసుకోమని చెప్పి ఆ రోజు మా మీద కేసు పెట్టారు. అంతా అయిన తర్వాత కూడా ఇది జరగకూడదని చెప్పి ఆ యూనియన్లో ఆ షూటింగ్ జరిగినప్పుడు ఉన్నదే బెన్నీ విజయ్, ఇది మొన్న డైరెక్టర్ చేశారు కదా, ఆయనకి బెన్నీ మాస్టర్ అని చెప్పి. సో ఆ యూనియన్ నుంచి వచ్చాను. సో అక్కడ ఆ యూనియన్ నుంచి బెన్నీ విజయ్ ఆ యూనియన్ నుంచి వచ్చారు. అలాగే మా మీద ఎవరైతే వీళ్ళు తప్పుడు కేసులు పెట్టించి అమ్మాయితో మాట్లాడిచ్చారో ఆ అమ్మాయి మన యూనియన్లో పనిచేసింది, మొన్నటిదాకా వెళ్ళిపోయింది. సో అలాగే ఆ యూనియన్లో ఎంతమంది డాన్సర్లు ఉన్నా ఆ డాన్సర్లు అందరూ మేము తీసుకున్నాము. లేదు, నేను చెప్తా, అతను మన యూనియన్లో ఆ టైంలో క్యాషియర్గా ఉన్నారు అనమాట. షారును రాము సతీష్ గారు అని చెప్పి ఉన్నారనమాట. సో ఆ టైం నుంచి ఏంటంటే నాన్ మెంబర్స్ అనకుండా అందరు కలిసిపోండి, కలిసి చేద్దాము. మీకు గతంలో చెన్నై యూనియన్ అండ్ పడపల్లి యూనియన్ అని చెప్పి రెండు అయినప్పుడు వాళ్ళిద్దరు కలుసుకొని చేసుకున్నారనమాట. ఇది ఎప్పుడైతే డివైడ్ అయిందో ఇక్కడ కొంతమంది ఏంటంటే మేము సపరేట్ పెట్టుకుందాం అని చెప్పి ఒక అవకాశంగా తీసుకొని పాపం ఆ బిడ్డల దగ్గర ఆ తల్లుల దగ్గర డబ్బులు తీసుకొని యూనియన్స్ అనేవి లేవు. ఇప్పుడు చాలామంది డబ్బులు తీసేసుకుని మేము కార్డు ఇస్తాం అని చెప్పి తినేసి వెళ్ళిపోయినారు, ఎత్తేసారు. యూనియన్స్ ఏం యూనియన్ లేదు. సో ఈ యూనియన్ అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. అయినా మేమేం చేసాం, సరే పాపం లీడర్లు చేసిన తప్పుకి ఆ బిడ్డలు ఏం చేస్తారు, ఆ డాన్సర్స్ ఏం చేస్తారంటే ఆ డాన్సర్స్ అందరికి మా యూనియన్లో పిలిపించి కార్డు ఇచ్చాం. సో ఇక్కడ నాన్ మెంబర్ అనేది లేదు. ఇక్కడ ఏంటంటే ఎవరు టాలెంట్ వాళ్ళు తీసుకుంటామని చెప్పాం అంతే. సో ఆ రోజు జరిగింది ఇది, దానికి సంబంధించింది. కొన్ని క్లారిఫై చేస్తాను, క్లియర్గా మీకు అర్థం కావాలంటే నేను చెప్తాను సార్. సరే, ఓకే. నమస్కారం అందరికీ. అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. సో ఐ లవ్ యూ ఆల్. అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నానంటే అది ఖచ్చితంగా మీరే. సో నా మంచి కానీ అంటే నా టాలెంట్ని కానీ నా యొక్క మంచితనాన్ని కానీ ఏదైనా మీరే బయటికి తీసుకొని వచ్చింది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఇక్కడ నేను ఒక కొరియోగ్రాఫర్గా మాట్లాడలేదు, ఇంకో వేరే పార్టీ వాళ్ళగా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఓన్లీ నేను షేక్ జానీ బాషా యూనియన్ ప్రెసిడెంట్గా మాత్రమే మాట్లాడుతున్నా. దీంట్లో ఏ పార్టీకి సంబంధించింది లేదు అండ్ కొరియోగ్రాఫర్ కూడా మాట్లాడలేదు. నేను ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా యూనియన్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ఒక్క విషయం మాట్లాడాలని అంతే. మా యూనియన్ అభివృద్ధి ఏంటంటే మేము ఎప్పటి నుంచో ఫలానా ఒక ప్లేస్లో ల్యాండ్ తీసుకున్నాం అనమాట. ఇది మేము మన యూనియన్ సంబంధించింది. ఆ ల్యాండ్ మన యూనియన్ నుంచి 5 కోట్లు ఇచ్చి ల్యాండ్ కావాలని చెప్పి మేము మన ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ డిసైడ్ అయ్యి చెప్పారనమాట, ఇచ్చారు. ఆ ల్యాండ్ అనేది ఒక దగ్గర ఇరుక్కుంది. సో దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే జానీ మాస్టర్ గారు ఉంటే కొంచెం పలుకుబడి ఉంది కదా, సో మాట్లాడి ఆ ల్యాండ్ తెస్తారు అని చెప్పి నన్ను నమ్మి వీళ్ళందరూ గెలిపించారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి కావాలి,
సో మాస్టర్ ఉంటే ఒక మంచి దారి చూపిస్తారని చెప్పి వీళ్ళందరూ నన్ను ఎన్నుకోవటం జరిగింది. నేను ప్రెసిడెంట్గా ఎక్కినప్పటి నుంచి 6 నెలలు అవుతుంది. ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్గా ఎక్కానో అప్పటి నుంచి ఎలక్షన్స్ కోడ్ నడుస్తుంది. ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది, అక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది. దాని తర్వాత రంజాన్ వచ్చింది. రంజాన్లో నేను ఒక్క షూటింగ్ కూడా చేయను, పాట కూడా వినను. సో ఇంట్లోనే ఉండి నికరంగా నేను ఫాస్టింగ్ ఉంటా. సో దాని తర్వాత అక్కడ ఎలక్షన్స్ జరిగింది. సో వెళ్ళాము. కళ్యాణ్ అన్నకి నాకున్న దాంట్లో ఏదో నేను హెల్ప్ చేసి, అంటే హెల్ప్ కూడా కాదు, కృతజ్ఞత. సో అదంతా అయిపోయింది. వచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలెట్టాం. ఏం పనులు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. సో హెల్త్ ఇన్సూరెన్స్ నేను చరణ్ గారితో మాట్లాడటం జరిగింది. 600 మంది కుటుంబాలు ఉన్నారు. ఉపాసన వదినతో మాట్లాడటం జరిగింది. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. మన యూనియన్ నుంచి అన్ని కలెక్ట్ చేస్తున్నారు. సో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, అంటే ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తున్నా. ఒక ప్రాసెస్ నడిచేసింది. తర్వాత ల్యాండ్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. సో ఈ క్రమంలో నాకు మన యూనియన్లో నుంచి మా సుమలత గారు, మన యూనియన్ మెంబరు, కొరియోగ్రాఫరు సుమలత గారు, ఆయిషా అని పిలుస్తాం. తినే ఏదైతే చెప్పిందో అవన్నీ నిజాలు. ఇక్కడ ఏంటంటే స్టేటస్ పెట్టుకోవటం అనేది నేను తప్పనట్లేదు. ఒక సంస్థ ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఆ రూలు ఏంటారు దాని మీద ఎక్కించేంత వరకు బయట పెట్టకూడదు. సో అది పెట్టినందుకు నేను ఫోన్ చేసి మాట్లాడటం, ఆయన ఏమంటారు, నేను ఫోన్ చేసి కమిటీ దాంట్లో పెట్టాం. ఏది దాంట్లో ఉంది కమిటీ దాంట్లో నేను కూడా వాయిస్ నోట్ పెట్టా. ఏం వాయిస్ నోట్ పెట్టానంటే, మన యూనియన్కి సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి, అది బోర్డులు పెట్టక ముందే పెడుతున్నారు, ఆ విషయాలని పెట్టద్దని చెప్పి తీసిపిచ్చేయండి అని చెప్పి నేను పెట్టేసిన తర్వాత కొంతసేపటికి ఫోన్ వచ్చింది. నా చేతిలో లేదు, మా అబ్బాయి చేతిలో ఉంది. నేను ఫోన్ చేస్తున్నాను. సిరాజ్ ఎత్తాడు, మా అబ్బాయి ఎత్తాడు. ఎత్తి స్పీకర్ ఆన్ చేయరా అన్నా. ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే, మీరు తీసేయమన్నారంట కదంటే, అవునన్నా తీసేసేయండి, అది యూనియన్కి సంబంధించింది కదా, దాన్ని తీసేయండి అని చెప్తే నువ్వు ఎవడు చెప్పడానికి అన్నాడు. సో అనగానే నేను యూనియన్ ప్రెసిడెంట్నండి అని అనగానే అక్కడి నుంచి ఆయన ఇది 10:30 సమ్ ఆ టైంలో ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయింది. ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు. చేస్తే నాకు కోపం వచ్చింది. నేను అరిచాను, అన్న ఇలా మాట్లాడకూడదు, తప్పు, ఇది చాలా తప్పు అని చెప్పాను. ఏం చేస్తాను ఇంకా ఆయన ధోరణిలో ఆయన స్టార్ట్ చేశాడు. నేను ఫోన్ కట్ చేసి పైకి లేచి నేను మాట్లాడతానంటే, మా మిస్సెస్ ఉంది యూనియన్ సంబంధించింది కాబట్టి యూనియన్తోనే మాట్లాడు అన్నారు. ఓకే ఐషా అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళు ఫోన్ చేసి, రేపు మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాము, కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రండి అన్నారు. వచ్చాము, ఆయన్ని పిలిపించాము. నాతో పాటు కొరియోగ్రాఫర్స్ని కూడా పిలిపించిన తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత ఆయన నా తప్పైపోయింది, నేను చేశానన్నారు. సరే చేశారు కదా, ఇప్పుడు ఏం చేద్దామని మాస్టర్లందరిని అడిగాను, కమిటీని కూడా అడిగాను. ఎవరు చేసినా తప్పే. లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో, దానికి ముందు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఇలానే జరుగుతుంది. మీరు లాస్ట్ టైం మీరు తప్పు చేయకపోయినా లక్ష్యపరిస్తే యూనియన్ని గౌరవించి మీరు కట్టేసుకొని వెళ్ళారు, బట్ ఇతనికి కూడా అలానే ఉండాలని చెప్పి అందరు నిర్ణయించుకొని తనకి ఒక ఫైన్, ఏదైతే రూల్స్ ఉన్నాయో బయలా నుంచి తీసి మినిట్స్ బుక్స్లో ఏది పెట్టారో 5 పర్యాయాలు ఏదో ఉందో అదంతా వేశారు. వేసిన తర్వాత ఆయన బేసిక్గా ఎవరు వేసినా కూడా వచ్చి ఇంత తగ్గింది అని ఏదో మాట్లాడతారు గత బాడీలో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరి గురించి. బట్ తిని ఏం చేశారంటే, నాకు కోపం ఎక్కడొచ్చిందనంటే, ఏదైతే మాస్టర్ లాస్ట్ బాడీలో మాస్టర్ని కొజ్జవ్వాలని చెప్పి తిట్టారు. ఏది అందరు మాస్టర్ని కొంతమంది తిట్టినప్పుడు అది నాకు బాధ వేసి, నేను డాన్సర్లో చైతన్యం రావడానికి నేను రిజైన్ చేస్తాను, నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను. మాస్టర్లకి గౌరవం లేనప్పుడు, అంటే నన్ను తిట్టలా, మిగతా మాస్టర్లు తిట్టినప్పుడు మాస్టర్లకు గౌరవం లేనప్పుడు యూనియన్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, తప్పు ఇదనంటే అప్పుడు డాన్సర్స్ అందరూ వచ్చి ఇది తప్పు, మీరు అన్నం పెట్టే మాస్టర్లు మాకు, అలాంటి మిమ్మల్ని తిట్టడం అనేది తప్పు అని చెప్పి 500 మంది వచ్చి ఇది రాంగ్ అని చెప్పి ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టించి ఎవరైతే పోస్టులో ఉన్నారో వాళ్ళతో కూర్చోబెట్టి, ఎవరైతే తిట్టారో ఆల్రెడీ వాళ్ళు పోస్టులో ఉన్నారు,
పోస్ట్లో ఉండి తిట్టినందుకు కూడా వాళ్ళని దింపేసి ఫెడరేషన్ నుంచి మిగతా వాళ్ళు అంటే పెద్దలు కావాలని చెప్పి ఫెడరేషన్ నుంచి పిలిపించి అక్కడ నిర్ణయం తీసుకుంది. ఆ టైంలో వీడియోస్తో సహా ఉన్నాయి. ఆ టైంలో ఈ ఏం పేరని సతీష, సో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆరోపణ చేశారు, సో ఆయన కంపల్సరీ వీళ్ళకి ఫైన్ వేయాల్సిందే అని చెప్పి గట్టి అరిచి మాట్లాడి మినిట్స్ బుక్లో తనే సైన్ పెట్టాడు. ఏది ఎవరైనా తప్పు చేసినా పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ అది ఫోనుల్లో కానీ ఎవరు తప్పు చేసినా కూడా శిక్ష అర్హులు ఉంటారు అడ్మిన్తో సహా అని చెప్పి రాసుకున్నా. క్యాషియర్ ఉన్న తర్వాత మాజీ ఇప్పుడు లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయినాడు ఆయన, ఇది ఈయన మీద ఓడిపోయినాడు. సో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జి సతీష్ అని చెప్పి సో ఆయనే రాసిందనమాట. జి సతీష్ అంటే ఎవరు తప్పు చేసినా కూడా మేము శిక్షిస్తాము, ఇది కంపల్సరీ రాయని చెప్పి ఆయనే రాసి మినిట్స్ బుక్లో పెట్టి ఈయన మన ఏడుకొండల శ్రీనివాస్ మాజీ సెక్రటరీ ఈయన. సో ఈయనకి ఈయనకి 50,000 రూపాయలు ఫైన్ వేస్తే ఎలక్షన్లో పోటీ చేయకూడదు అని చెప్తే ఏదైతే యూనియన్ మన 500 మంది సభ్యులు ఎవరైతే అనుకున్నారో కాముగా ఈయన నేను కడతాను అని చెప్పి 50,000 రూపాయలు ఓకే కట్టాలి, నా దగ్గర డబ్బులు లేవు, నీకు ఓపెన్ కూడా చెప్తున్నా, నాలాగే ఎవరు ఇది యూనియన్ వల్ల నా వల్ల యూనియన్ 50 లక్షలు లాస్ అయింది అంటున్నారు కదా, ఎలా లాస్ అయింది నేను ఎంత చెప్తా. మీకు డబ్బులు లేనని వస్తే నా దగ్గర నేనేం చెప్పాను మీకు అంటే ఆ టైంలో నేను లాస్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. లాస్ట్ బాడీలో నేను ఒక సందర్భంలో ఒక మాస్టర్ని ఒక పదం అనాల్సి వచ్చింది. సరే అందరు జనరల్ బాడీ నిర్ణయం మేరకు అలాగే ఫెడరేషన్ పెద్దలు ఆ మీటింగ్కి వచ్చారు. సరే తప్పు నేను మాట్లాడాను అన్నాను అని చెప్పి ఆ మీటింగ్లో నాకు ఒక 50,000 ఫైన్ వేశారు. అలాగే వచ్చే ఎలక్షన్లో పోటీ చేయకూడదు అన్నారు. దాని నిర్ణయానికి కట్టుబడి మేము సరే అని ఒప్పుకుని మేము ఎలక్షన్లో పోటీ చేయలేదు. అలాగే 50,000 రూపాయలు వీళ్ళు రాగానే కట్టుకుని పని చేసుకున్నాం. నేను డబ్బులు లేవు ఆ టైంలో, ఎలా మాస్టర్ మీరు కొంచెం టైం ఇచ్చి సాంగ్కి ఒక 1,000 రూపాయలు 2,000 కట్ చేసుకోండి అంటే కూడా లేదు ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి, కాబట్టి నీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తాను, నువ్వు నాకు సాంగ్కి అదేదో యూనియన్ చెప్తున్నారు కదా అదేదో నాకు ఇవ్వు, తర్వాత ఫస్ట్ అయితే నేను ఇస్తున్నానని చెప్పి నాకు ఆయన 50,000 డబ్బులు ఇచ్చారు. అది తీసుకొచ్చి యూనియన్లో డబ్బులు కట్టాను. అంటే ఆయనకి కట్టుకోలేని స్తోమత ఉందా లేదా తెలియదు, తప్పు చేశారు కాబట్టి ఆయన వచ్చి నన్ను అడిగితే డబ్బులు లేవు ఎలా చేయాలని అంటే నేనే ఇది యూనియన్ ఫైన్ వేసేది యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఉండి నేను వద్దని మీరే కట్టండి అని చెప్పాలి. బట్ నేను 50,000 ఇచ్చా కట్టుకొని పని చేసుకోండి. దేవర షూటింగ్కి ఈయన ఇన్ఛార్జ్ అనమాట. సో ఆ షూటింగ్కి ఇన్ఛార్జ్కి వెళ్తున్నారు, నాకు పని పోతుంది, డాన్సర్స్కి నేను ఇన్ఛార్జ్, ఎలా మాస్టర్ అంటే నేను 50,000 ఇస్తే కట్టుకొని వెళ్ళారు. అంటే ఇప్పుడు నేను యూనియన్ తీసేసుకుంటున్నాను ఇస్తున్నానా, సో 50,000 ఆయన గట్టిగా పంపించాయి. ఇలానే ఎవరైతే ఫైన్లు వేశారో ఆ ఫైన్లందరికీ అబ్బాయి ఒక డాన్సరు చెంటిని ఆయన కూడా తిట్టాడు. సో ఆయన్ని కూడా పిలిపించి నా మాస్టర్ దగ్గర లేవు అని అంటే నేను పిలిపించి చెంటి ఇదిగో 20,000 రూపాయలు యూనియన్ కట్టేసుకొని నువ్వు వెళ్ళు, పని ఎవడు ఆపదు, పని ఆపటం అనేది తప్పు, ఎవరు పని ఆపము, మీరు వెళ్ళండి తర్వాత చూసుకుందాం అని చెప్పి అందరికీ ఎవరైతే ఫైన్లు వేసారో వాళ్ళందరికీ నేను డబ్బులు కట్టి చేసుకొని అని చెప్పి పంపించాను. సో అలాంటిది నేను ఎలా తప్పైనాను ఇక్కడ నాకు అర్థం కాలేదు. చెప్తా అదే చెప్తా రాకేష్ మాస్టర్ కార్డు తీసి చెప్తా. సార్ నేను చెప్తా. సతీష్ గారు నిజం చెప్తున్నాను, ఆయన కానీ మన యూనియన్లో మాస్టర్ తప్పైపోయింది అని చెప్పి ఈయన పెట్టుకున్నట్టు ఒక లెటర్ కానీ పెడితే అసలు డబ్బులే లేవు, సరే మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తాము, నెక్స్ట్ టైం చేయొద్దు అని చెప్పేవాళ్ళు. నేనేంటో చూపిస్తా, ఇది ఏమన్నారు అతని పేరు ఎవడు రే అడేడి హరి ఒకసారి రా హరి గారు, మీకు ఇంకో ట్విస్ట్ అంటే ఆయన చెప్పి నేను చెప్తున్నా, నేను ఎందుకు హైలైట్ చేయటం అని చేసాను, బట్ ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నా. హరి ఈయన మాస్టర్ గారు మీకు మొన్న ఏం చెప్పారు జరిగిన? అందరికీ నమస్కారం అండి. ఈ సతీష్ గారు ఏం చెప్పారంటే నేను
లాస్ట్ జరిగిన ఎలక్షన్లో జానీ మాస్టర్ గారికి ప్రత్యక్షంగా పక్కన నిలబడి సపోర్ట్ చేయడం జరిగింది. తను పర్సనల్ కాల్ చేసి కూడా చెప్పారు నాకు, తమ్ముడు నా గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలాసార్లు మాట్లాడుతున్నావు, కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అన్నారు. తర్వాత తను ఆల్రెడీ అంటే ఇది మీడియా మిత్రుల ముందు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ తను ఒక నక్సలైట్ అంట ఆల్రెడీ. తుపాక్ గోడు ఉంది బయట. జనరల్ బాడీకి నెక్స్ట్ కానీ వస్తే ఎంత దూరం అయినా తీసుకెళ్తానో దీన్ని. నేను ఆల్రెడీ అదేంది జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఉన్నాను, మళ్ళీ నన్ను అలా తయారు చేస్తారని బయట కొన్ని మాటలు రావడం జరిగింది తన ద్వారా. అంటే తను ఏం చేస్తున్నాడు, నేనైతే మీడియా మిత్రులు అందరి ముందు కోరుకునేది ఏంటంటే, నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ జానీ మాస్టర్ ఫ్యామిలీకి కానీ ఏమైనా జరిగితే దీనికి కారణం సతీష్ గారే అని నేను మీడియా మిత్రుల ముందు తెలియజేసుకుంటున్నా. తను చేసింది 100% తప్పని మాస్టర్స్ మీటింగ్లో నా ముందు కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు నేను కూడా ఉన్నాను అనమాట లైవ్లో. ఆ తర్వాత ఇదంతా వెళ్ళడం లేబర్ ఆఫీసర్ దగ్గరికి, నన్ను కూడా రమ్మంటున్నారు, లేబర్ ఆఫీస్ దగ్గర రా, ఏం జరిగిందో చెప్తాను, జానీ మాస్టర్ పిచ్చి కూతలకు వస్తున్నాడు అని నా దగ్గర రికార్డు ఉంది. వాయిస్ పెట్టాడు, నాకు పెట్టి డిలీట్ చేశాడు, కానీ నా దగ్గర అలాగే ఉందండి ఆ వీడియో, ఆ వాయిస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అంటే ఇవన్నీ ఇలాగ ఒకటికి తప్పు అంటే వీళ్ళన్నీ చెప్పుకుంటూ వస్తే క్షమించాలనుకున్న టైంలో కూడా మనం అది కావట్లేదు. ఎందుకంటే నేను క్షమించినా కూడా ఈ ఆఫీస్ బేరర్స్ మిగతా ఉన్నారు కదా, వాళ్ళంటే ఎలా మాస్టర్ మీరు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు, నన్ను అనవసరంగా డబ్బులు కట్టించారు కదా, వదిలేశారు కదా, ఇప్పుడు నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి అంటారు ఆయన. సో ఇలా ఒక యూనియన్ రూల్ పెట్టుకున్నందుకు ఆ రూల్ ప్రకారంగా అది ఓన్లీ సంస్థ పర్సనల్ కాదు, ఇది ఒక సంస్థలో అందరు కలిసి ఒక మాట మీద ఉంటారు, ఆ మాట మీద వెళ్ళాలి. అలా కాదని చెప్పి నాకు ఇష్టమైనట్టు నేను వెళ్తాను, నేను ఇక్కడికి వెళ్తాను అంటే తప్పు. నేను మెయిన్ ఇది ఇంకోటి పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక దగ్గర రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి మా అధినేతకి ఇబ్బంది కలగకూడదు, సో నా ద్వారా ఆయనకి మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను పెట్టాల్సి వచ్చింది ఇది. లేదనంటే అసలు యూనియన్ వాళ్ళే చూసుకునేవాళ్ళు. సో కళ్యాణ్ అన్న కూడా ఇబ్బంది రాకూడదు నా తరఫు నుంచి అని చెప్పి పెట్టడం జరిగింది ఇది. సో ఇంక వేరే ఉద్దేశాలు లేవు. ఇంకొకటి, ఆయన ఏదైతే వీడియో వదిలారో ఆ వీడియోలో ఒక్కటి కూడా నిజమైతే, నేను యూనియన్ని రిజైన్ చేసేసి ఒక్కటి నిజమైనా, నా మీద చేసిన ఆరోపణలు ఒక్కటి కూడా నిజమైనా, నా యూనియన్ని వదిలేసి టోటల్గా ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోతాను. ఏది డాన్సుల దగ్గర డబ్బులు తింటాం అనేది కానీ, ఓకే మీకు ఇంకోటి చెప్తాను, ఆయన అన్నారు డాన్సుల దగ్గర బాంబే వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది, 1000 రూపాయలు కమిషన్ వస్తుంది అని చెప్పారు. సరే ఓకే, బాంబే వాళ్ళని నేను తీసుకుని వస్తాను కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు, కమిషన్ వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, గణేష్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, రఘు మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, మిగతా మాస్టర్లు అందరూ అంటే అందరు తింటున్నట్ట. బాంబే డాన్సర్స్ని వీళ్ళందరినీ బయట వాళ్ళని ఎందుకు తీసుకుని వచ్చి వాడతామంటే, ఇప్పుడు బుట్ట బొమ్మ బాగుంది అని చెప్పి సంకల్ప గుద్దుకుంటున్నాం అందరం, మన మాస్టర్, మన తెలుగు మాస్టర్, మన ఇది పెద్ద ఉందని చెప్పి. ఆ వెనకాల ఉన్న డాన్సర్ని చూసారా, బయట నుంచి వచ్చిన వాళ్ళు, అందుకే అందంగా ఉంది. అంటే నేను మా యూనియన్లో శంకర్ గారి సాంగ్ RC15 జరుగుతుంటే దాంట్లో అందరు ఫారినర్స్ ఉంటే, అది రిక్వైర్మెంట్, అది కావాలి ఆ సాంగ్కి, అందరు ఫారినర్స్ ఉంటే ఇక్కడ కొంతమంది డాన్సర్ని నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి దిల్ రాజు గారితో మాట్లాడి, సార్ మొత్తం వాళ్ళ కాడుంటే ఇబ్బంది ఉంటే బాగుండదు సార్, సో మనోళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళు కూడా ఇప్పిందంటే దాంట్లో సెట్ అవ్వరమ్మా, ఏం చేద్దామంటే మీరే చెప్పండి సార్ అంటే, దిల్ రాజు గారు పెద్ద మనసు చేసుకొని ఏం చేశారు, సరే వాళ్ళు వచ్చి లొకేషన్లో కూర్చొని హ్యాపీగా తిని పడుకోమని చెప్పండి, ఆ పేమెంట్ నేను ఇస్తాను అని చెప్పి దిల్ రాజు గారు ఏం చేశారు, కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు. సో అది ఏంటి, ఒక ప్రెసిడెంట్గా నేను మాట్లాడటం వల్ల, ఒక కొరియోగ్రాఫర్ నేను మాట్లాడటం వల్ల జరిగింది. అలా చాలామంది మన డాన్సర్స్ని కూర్చోబెట్టి డబ్బులు ఇప్పిస్తున్నాం. సో అలాంటిది మనం ఎలా తీసుకుంటాం. ఇంకొకటి, మన యూనియన్లో లీగల్గానే ఒక మాస్టర్ పేమెంట్ వస్తే ఆ మాస్టర్ పేమెంట్లో యూనియన్కి 10%, కొరియోగ్రాఫర్కి 10% వెళ్తుంది, ఇది వెళ్తుంది. సో దాంట్లో నేను నా 10% తీసుకోలే, అది డాన్సర్ సంబంధించింది, నాకెందుకు, నాకు వచ్చే డబ్బులు బాగున్నాయని చెప్పి నేను, కొంతమంది మాస్టర్లు తీసుకుంటారు, కొంతమంది తీసుకో. సో దాంట్లో నేను ఫస్ట్ నుంచి ₹1 తీసుకోకుండా డాన్సర్ 10% మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసా.
అది కాక నా అసిస్టెంట్ దగ్గర కూడా నేను కమిషన్ నాకు వస్తాయి, కానీ నాకు వద్దు, ఇది మీ కష్టం. యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నేను ఒక్కసారి ఒక స్టెప్ చూపించి నేను కూర్చుంటాను. మీరు లక్షల సార్లు ఆడేది మీరు కెమెరామ్యాన్ చూపిమన్నా మీరు వచ్చి చూపిస్తారు, డైరెక్టర్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు, హీరోయిన్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు. సో 10 సార్లు ఆడేది మీరే, మీ కష్టం నాకు వద్దు, అది మీదే, మీరు తీసుకోండి అని చెప్పి నేను ఇచ్చేస్తాను. సో అలాంటిది నేనే యూనియన్కి ఇచ్చేస్తున్నప్పుడు సో నేను ఎలా తీసుకున్నట్టు? ఇంకొకటి 6 నెలలు అయింది గెలిచి ఇప్పటివరకు ఏం చేయలేదు అన్నారు. మాటలు ఇచ్చి ఆయన ల్యాండ్ తెస్తాం ఇది తెస్తాం ఆయన ఇచ్చిన మాటల హామీలు చేయలేదని చెప్పి ఈ 6 నెలల్లో నేను ఇచ్చిన హామీలు చెప్తున్నా. నేను గెలవంగానే యూనియన్ నుంచి 10% తీసుకోనని చెప్పా. అంటే ఫస్ట్ నుంచి తీసుకోలేదు, దాని తర్వాత యూనియన్ నుంచి 10% కాస్త మాస్టర్లకి ఇప్పుడు 5% ఫైట్ చేసి తీసుకొని వచ్చారు. సో అది మాట ఇచ్చాను, చేశాను. అండ్ అలాగనే యూనియన్ శాలరీ తీసుకుని చెప్పా. అంటే మెయింటెనెన్స్ ఇస్తారు ఈ యూనియన్లో మనం ప్రెసిడెంట్ అయితే, అది నేను తీసుకోలేదు, మాట ఇచ్చా నేను తీసుకోనని చెప్పి. అది కాక ఎంతమంది డాన్సర్లు ఉన్నా కూడా, నాకు ఎంతమంది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇక్కడి నుంచి నేను మన డాన్సర్లనే 70% వాడతాను. సో మనల్నే వాడతాను, కొన్ని సాంగులు తప్ప. మరీ ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను మొత్తం వాడిన 50-50 మ్యాక్స్ వాడతానని చెప్పి మన స్మార్ట్ శంకర్కి పుష్ప 500 మంది డాన్సర్లు ఉంటే నాకు డాన్సర్ లేకపోతే యూనియన్లో సంప్రదించి లేరు కదా, నాకు మంచి డాన్సర్లు కావాలి అని అంటే ఆ టైంలో చార్మి గారు ఏంటంటే మొత్తం బాంబే వాళ్ళు కావాలంటే లేదు మేడం మా వాళ్ళు కావాలి అని చెప్పి ఆ రోజు నేను 30 బాంబే 30 మన హైదరాబాద్ డాన్సర్ని వాడా. సో మొత్తం బాంబే వాళ్ళని వాడాలని లేదు, ఇవన్నీ రాంగ్. తర్వాత అమ్మాయిని గుంజా అని చెప్పారు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేనికి గుంజాను, సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నిరూపిస్తుంది. నేను చెప్తున్నా, వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఏది లేదు, అంత అబద్ధం. కేవలము తనకేంటి ఒక 5 పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి. సో ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు ఇంకా చాలా చెప్పారు. దాంట్లో ఇంకేదో ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు కానీ సో చాలా ఉన్నాయి. సో అలాగా ఈ పక్కన పెడితే సార్ అవును సార్, ఓకే సార్. లేబర్ కోర్టుకి వెళ్ళినప్పుడు నేను లేబర్ కోర్టు దగ్గరికి వెళ్ళి గంగాధర్ గారితోనూ తర్వాత శ్యామ్ సుందరరావు గారితో మాట్లాడటం జరిగింది. మాస్టర్ ఏంటి పని ఆపుతున్నారు అని అంటే, సార్ పని ఆపట్లేదు ఆయన అన్నారు. 4 నెలల నుంచి నా పొట్ట కొట్టారు, పని ఆపట్లేదని చెప్పి 4 నెలల నుంచి ఆయన 4 సాంగులు చేశారు. మేము ఎవరు ఆపలా. మా యూనియన్ నుంచి ఈజీ మెంబర్స్ కూడా పంపించాం యాజ్ ఎ డాన్సర్గా. సో మేము 4 సాంగులు చేశారు. అది చేసింది కాక తను ఇంకా చేసిన తప్పు ఏంటంటే, ఏదైతే పేమెంట్ వస్తుందో మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి పేమెంట్ ఎవరికి వెళ్తుంది, కోశాధికారికి వెళ్తుంది. ఓకే, ఆయన కోశాధికారికి ఇవ్వకుండా ఆయనే బయట ఆయన అకౌంట్లో వేసుకొని ఆయనే పని చేసుకొని అన్నీ చేసేసుకొని డైరెక్ట్ యూనియన్కి ఆ 10% ఏదో వేసేసారు. వేసేసిన తర్వాత ఏంటి పేమెంట్ పడిందని మనోడు అడిగితే అవును నేను వేసేసాను అన్నాడు. అది తప్పు కదా అని అంటే ఏమన్నా ఇప్పుడు కూడా చెప్పలేదు. అందరికీ నమస్కారం అండి. నేను మనోహర్, యూనియన్ ట్రెజరర్ని. ఈ పర్సన్ షూటింగ్ జరిగిన తర్వాత మనకు షూటింగ్ జరిగేటప్పుడు యూనియన్లో లిస్ట్ పెడతారు, ఈరోజు ప్రోగ్రామ్కి ఎవరెవరు వెళ్ళారు అని. ఆ పేమెంట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్ ప్రకారం పేమెంట్ డివైడ్ చేసి బ్యాంకుకి లిస్ట్ పంపిస్తుంది. అది ట్రెజరర్గా నా వర్క్. ఆయన ఏం చేశాడు, పేమెంట్ వచ్చిన తర్వాత యూనియన్కి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఆయన అకౌంట్లో డబ్బులు వేసుకొని డాన్సర్లకు అందరికి పనిచేసి యూనియన్కి పంపించినట్టు కూడా ఇంతవరకు నాకు కూడా ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆ పేమెంట్. ఒక విషయం చెప్తాను. మాస్టర్ గారు ఆ వీడియోలో చూస్తే మాస్టర్ గారు ఎలక్షన్ కోసం 10 లక్షలు ఖర్చు పెట్టాడు అని చెప్పి చెప్పాడు. ఆయన ఎలక్షన్ నామినేషన్ జరుగుతుందన్న, నామినేషన్ ఫెడరేషన్ ఆఫీస్లో నామినేషన్ జరుగుతుంది. నేను వెళ్ళగానే ఈయన అందరూ మా డాన్సర్లే, మా మెంబర్స్ అక్కడ ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి నామినేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత
నేను నామినేషన్ ఫిల్ చేస్తుంటే నా దగ్గరికి వచ్చి, తమ్ముడు నువ్వు సెక్రటరీ పోస్ట్కి వెళ్ళిపో, 1,50,000 ఖర్చు పెట్టి నేను నిన్ను గెలిపిస్తా అని అన్నాడు. అంటే ఇదేంది ఈయన ఇంత ఆఫర్ ఇస్తున్నాడు అని చెప్పి, ఇంకేమన్నా కావాలన్నా సరే నేను చూసుకుంటా నీకు అన్నాడు. వద్దన్నా నేను ఆ టైపు కాదు అని చెప్పి సున్నితంగా ఆయన ఆఫర్ తిరస్కరించి నేను నామినేషన్ వేసిన. తర్వాత అది ఎలక్షన్ జరిగింది, నేను గెలిచాను, ఆయన ఓడిపోయాడు. సో సార్ సార్ ఎవరు మెంబర్షిప్ ఎవరు తీరు సార్. యాక్చువల్లీ ఒక మెంబర్ అయిన తర్వాత తీరు. కాకపోతే ఛాంబర్ రూల్ ప్రకారంగా అన్ని ప్రకారంగా సంస్థకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే, సంస్థ ఏదైనా రాంగ్ రూట్ వెళ్తుంది, దానివల్ల డ్యామేజ్ అవుతుందంటే తనని డిస్మాండ్లింగ్ చేయొచ్చు. సో కార్డు తీసేయచ్చు. అది కూడా జీబీ ఆమోదంతో చేయొచ్చు. జీబీ లేకపోయినా కూడా ఎక్కువ జరిగితే చెప్పపెట్టకుండా కూడా తీసేయచ్చు. కానీ మేమేం చేసామనంటే ఒక భయం ఉండాలని చెప్పి, సరే వస్తాడు మనిషి అడుగుతాడు, భయం ఉండాలి, భయంగా వచ్చి దగ్గరికి వచ్చి మాస్టర్ తగ్గించండి లేదంటే సెక్రటరీ గారు తగ్గించండి అంటారని చెప్పి ట్రై చేసాం. బట్ అది ఏం చేయలేదు. సో అలానే మేమేం చేసాం, మొన్న రీసెంట్గా ఇవన్నీ జరుగుతున్నాయి ఇలా కాదు అని చెప్పి, గతంలో ఇలానే ఒక ఇష్యూ జరిగితే ఆ ఇష్యూలో ఏం చేశారంటే అతను ఎక్కడి నుంచో స్టే తెచ్చుకుంటే, సరే ఆ స్టేని కోర్టుని మేము గౌరవిస్తాం, మీరు ఎక్కడైనా పని చేసుకోండి, మీ పని మేము ఆపము, కానీ మన టీఎఫ్డిడి సంస్థ అనేది మీతో కలిసి పనిచేయదు అని చెప్పి ఇదంతా యూనియన్ అందరూ అనుకొని ఒక మాటతో ఉండి చేశారు. అప్పుడు ఆయన మళ్ళీ వచ్చి లేదు నా తప్పు అయిపోయిందని చెప్పి ఆయన మళ్ళీ వర్క్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అన్ని ఈ రూల్స్ అనేవి అన్నీ జరుగుతుంటాయి. సరే ఇప్పుడు 50,000 ఫైన్ అని చెప్పి సతీష్ ఎందుకు పెట్టించాడు? 50,000 ఫైన్ అని చెప్పి చెయ్యాలి, కంపల్సరీ చేపించాలని చెప్పి. తర్వాత గతంలో ఆయన ట్రెజరర్గా ఉన్నప్పుడు ఎంతమందికి ఎన్ని సరే సార్ ఇది ఫెడరేషన్ నుంచి వచ్చి ఒక అమలు కలుసుకున్నారు సార్. దాన్ని ఆ రోజు ఖండించినోండి నేను, ఇది తప్పు, ఇలా ఉండకూడదు కాదంటే డాన్సర్స్ అందరూ ఒప్పుకున్నప్పుడు నేనేం చేయాలి సార్? 600 మంది కుటుంబాలు ఒప్పుకున్నప్పుడు, లేదు భయం ఉండాలి పెట్టండి అన్నప్పుడు నేనేం మాట్లాడలేను కదా సార్. అదే జనరల్ బాడీలోనే నేను లేను సార్. సో ఆ కుటుంబంలో అందరూ ఉన్నప్పుడు నేనేం చేయలేను సార్. దాన్ని అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తున్నా, ఏంటి మొన్న కూడా ఒకటి జరిగితే ఈసీ మెంబర్స్ అందరూ వేస్తానంటే నేను అన్నాను లేదు క్షమించి వదిలేసేయండి మొదటిసారిగా అని చెప్పాను. సో నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఎవరు ఫస్ట్ నేను పని ఇస్తాను సార్ అందరికీ, ఎవరు పని ఆపను. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినోడిని, 4-5 సంవత్సరాలు నేను నీళ్లు దాగి బతికాను. సో ఆ కష్టాలు నాకు తెలుసు. ఒక సాంగ్ దొరకకపోతే ఒక సాంగ్ గురించి ఎంత కష్టపడాలో, ఎంత కష్టపడితే ఆ వచ్చే 3,500 లోపల ఈ లోపల మనం అప్పులు తీసుకొని ఉంటాం. ఆ పేమెంట్ రాగానే ఈ ఆఫీస్ కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఇట్లా తీసుకొని బయట రాగానే వెళ్ళిపోతాయి. సో ఆ బాధలన్నీ తెలుసు నాకు. సో అందుకే నేను ఎవరు పని ఆపల, మన నుంచి ఎవరు పని ఆపల, మేము ఆయన పని ఆపుతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి పని ఆపినప్పుడు 4 సాంగ్లు ఎలా చేశారు? ఇది ఈజ్ రాంగ్. ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆయన సాంగ్కి వెళ్తాడు వస్తాడు కంప్లైంట్ పెడతారు, సాంగ్కి వెళ్తారు వస్తారు ఇంకేదో చేస్తారు. సో ఇవన్నీ పక్కన పెడితే సార్, ఇంకొకటి ఇదే సతీష్ గారు యూనియన్లో ఇప్పుడు నేనున్నాను యాజ్ అ క్యాషియర్గా, అంటే సతీష్ నేను అనుకోండి, నేను ఇక్కడ క్యాషియర్గా ఉన్నప్పుడు ఈయన వచ్చాడు, అవసరానికి మెడికల్ లోన్ కావాలి సార్, లేదంటే హ్యాండ్ లోన్ కావాలి సార్ నాకు ఇవ్వండి అని అంటే, నేను డబ్బులు ఇస్తా, నీ ఏటీఎం నా దగ్గరకు అని చెప్పి పాపం పిల్లలందరి దగ్గర ఏటీఎంలు తీసుకొని పెట్టుకొని ఏటీఎంలు పేమెంట్ రాగానే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా లేకుండా, ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను సార్, ఒక 10,000 అప్పు తీసుకున్నాను, నాకు 10,000 వచ్చింది, మీకు మొత్తం కట్టనుగా, నేనేం చేస్తాను 8,000 తీసుకో 2,000 అని చెప్పి అలా లేకుండా ఆ ఏటీఎంలో నుంచి తీసుకొని పిల్లలు పాపం వాళ్ళకేంటి పాపం కావాలి, ఏం చేయాలా? సో విత్ వడ్డీ, సో వడ్డీతో సహా తను ఎంతో తీసుకుంటారు నాకు 10%, 6%, 10% ఎంతో అది వేసి పాపం రాగానే ఆ డబ్బులు టప్పని తీసేసుకుంటారు. పేమెంట్ పడి నాకు డబ్బులు రాలంటే నాకు ఎంత బాధ ఉంటుంది. సో ఇది జరుగుతున్నప్పుడు రాకేష్ మాస్టర్ గారు మా యూనియన్లో ఉండి, రాకేష్ మాస్టర్ గారు ఏం చేశారు, ఒక లెటర్ రాశారు యూనియన్కి, మన యూనియన్లో జి సతీష్ అనే అతను ఫైనాన్స్ ఇచ్చేస్తున్నారు, పిల్లల దగ్గర రక్తం పీల్చినట్టు పీలుస్తున్నారు, తప్పది,
అని చెప్పి ఆయన ఒక లెటర్ పంపించడం జరిగింది మన యూనియన్లో. ఇది ఒక ఆయన ఉన్నప్పుడు. అది దాని తర్వాత ఆయనకి తెలంగాణ యూనియన్లో నుంచి సెలబ్రిటీగా ఒక ఆహ్వానం వచ్చింది. ఆయన వెళ్ళాడు, ఎవరో డాన్సర్లు ఉన్నారని చెప్పి ఆయన డాన్సర్స్ గురించి అప్రిషియేట్ చేశారు, వచ్చేసారు. హీఈస్ గోయింగ్ ఓన్లీ సెలబ్రిటీ. మన యూనియన్ వదిలిపోలే. ఆయన ఒక సెలబ్రిటీకి వెళ్తే ఆయన అక్కడ వెళ్ళినందుకు ఈయన ఇది పెట్టినందుకు లెటరు ఏం చేశారు, ఆయన్ని వేధించడం స్టార్ట్ చేశారు. మన యూనియన్ వదిలేసి అక్కడికి ఎలా వెళ్తారు, మన యూనియన్ ఎలా వెళ్తారు, నమ్మక ద్రోహం చేశారు, అలా ఇలా. పాప ఆయన ఎన్ని రాత్రులు బాధపడ్డారో నాకు తెలుసు. ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నా తల్లి నుంచి నా దూరం చేశారు, నా తల్లి నుంచి నా దూరం చేశారు అని చెప్పి చాలా కుమిలిపోయినాడు ఆయన ఆ యూనియన్ పంపించేస్తే. సో నేను లేదు మాస్టర్, నేను మాట్లాడతా మాస్టర్, మీరు రండి మాస్టర్, మీరు రండి మాస్టర్ అని చెప్తే తర్వాత మేము కూడా ఫౌండర్స్ అందరూ కూడా మాస్టర్ అయిపోయింది మీరు వచ్చేయండి అని అంటే ఆయన రాలేదు. అప్పుడు నేను రాను అన్నందుకు ఏం చేయాలా, ఆయన చేసిన సేవలకి ఆయన యూనియన్ పాపం కష్టపడిన శేఖర్ మాస్టర్ కానీ మిగతాలు కానీ, నేను ఫస్ట్ సాంగ్ చేసింది కూడా ఆయన దగ్గరే, నా 5 ఏళ్ళు పోయింది కూడా ఆయన దగ్గర నుంచే ఫస్ట్ సాంగ్. సో అలాంటి ఆయన్ని కోపంగా ఇంట్లో కోపంగా వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి బయటికి, అలా అని చెప్పి వదిలేస్తామా, తీసుకుని వచ్చి పెడతాం. ఆయన వెళ్ళిపోయినాడని చెప్పి వెంటనే ఇదే సతీష్ ఈ బ్యాచ్ కార్డు తీసి పడేశారు. అప్పుడు కార్డు తీసేసిన తర్వాత పాప ఆయన బాధ నేను చూడలేదు అసలు. చాలా తాగి పాపం ఆయన తాగి ఎన్ని చేసి నా కార్డు తీశారు, నా కుటుంబం నుంచి నన్ను దూరం చేశారని చెప్పి ఇంకా పాప ఆయన వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోయినారు ఆయన. సో అలా ఆయన కార్డు తీసేశారు. అప్పుడు నీకు గుర్తు రాలేదా, భార్య బిడ్డలు పిల్లలు, వాళ్ళ పిల్లలు, నాకు ఆకలి వేస్తుంది, నా బిడ్డలు ఉన్నారని చెప్పి, వాళ్ళ బిడ్డలు కారా? సో అలాగా ఆ అబ్బాయికి ఇప్పుడు కార్డు ఇస్తానంటే వాళ్ళ కొడుక్కి ఇప్పుడు ఇది లేదు, మాట్లాడాలి, చెయ్యాలి అని చెప్పి వేరే పోటీ చేస్తున్నారు. ఇది రాకేష్ మాస్టర్ గారికి మా యూనియన్లో కృతజ్ఞతగా ఆయన మా యూనియన్కి చేసిన దానికి వాళ్ళ అబ్బాయి కార్డు ఇవ్వాలని మేమంతా. ఇది గతంలో మా సీనియర్స్ చేసిన తప్పును మేము చేయకూడదు, ఆ కార్డు ఆయనకి ఇవ్వాలి, వాళ్ళ కొడుక్కి ఇవ్వాలి అనేది మేము కూర్చోన్నాం, ఇవ్వాలని. అది ఖచ్చితంగా ఇస్తాం. సో ఈ విధంగా కార్డు తీసేసారు. అలానే రెన్యువల్స్ కట్టలేదని చెప్పి, ఇంకేది కట్టలేదని చెప్పి చాలామంది, ఆయన పేరే మొన్న చనిపోయిన ఆయన పేరు వంటు ప్రసాద్ గారు, ఆయన చాలాసార్లు బతిని అడుగున్నారు, నాకు కార్డు ఇవ్వండికి ఉన్నాయి, పాపం ఇవ్వలేదు. సో ఇలాగా చాలామంది కార్డుని ఆయన తీసి పడేశాడు ఇదే సతీష్. సో ఇంతమంది కార్డులు తీసేసి పడేసినప్పుడు నీకు తెలియలా? అప్పుడు నీకు రూల్స్ తెలియలేదా? అప్పుడు నీకు ఇది తప్పని తెలియలేదా? నువ్వు పెట్టిన రూలే కదా, నువ్వు పెట్టి తీసిన రూలే కదా కార్డులన్నీ. అప్పుడు నీకు అనిపించలేదా? సో ఇదంతా సార్ ఒక్క నిమిషం, ఇదే దాంట్లో మీకేమంటారు, ప్రెసిడెంట్ సెక్రటరీ అనేది వేస్ట్, నేనే మొత్తం చేసేదాన్ని తిప్పుకొని తిరుగుతుంటాడు ఆయన. డైరెక్ట్ చెప్తాడు ఆయన. లేదు సార్, ముగ్గురు ఉంటారు సార్, ఒక్క నిమిషం, ముగ్గురు ఉంటారు సార్. ఇది ఆయన ఒక్కడే అని చెప్పట్లేదు, ఆ బాడీ నేను అందుకే మీరు గమనించారు లేదు, ఆ బాడీ తీసేశారు అని చెప్పా. సో అప్పుడు నువ్వు ఆపచ్చు కదా, నీకు తెలుసు. సో షారూన్ లేదు, చనిపోయినారు. సార్ సార్ చెప్పండి. సైలెంట్ సార్. సార్ అదే ఎవరు బెదిరిస్తున్నారు తీసుకురమ్మని చెప్పండి సార్, నేను దానికి ఇది ఇస్తా, నేనే పని ఇస్తా. పని ఎవడు ఆపద్రా బాబు, ఎవడు పని ఆపద్రా బాబు, అందరూ పని చేసుకోండి అని చెప్పి నేను ఎందుకు ఆపుతాను? కే సురేష్ గారికి నేను చెప్తా, అది 25,000 అనేది ఎందుకు వేశారు కూడా నేను చెప్తా. అది ఇదే సురేష్, మీరు కావాలంటే ఆయనకి ఫోన్ చేసి కలపండి. నేను చేసిన తప్పు, ఆయన ఏంటనంటే నేను ప్రెసిడెంట్, ఆయన వైస్ ప్రెసిడెంట్, అంటే నా కింద నేను లేకపోతే చేయాల్సిన పనులు ఆయనే. సో ఆయన ఏం చేశారు ఇవన్నీ, ఇది ఒక్క నిమిషం సైలెన్స్, ఈ కమిటీలో కూర్చొని మాతో పాటు అవును అది తప్పు, ఆయన చేసిన తప్పు అని చెప్పి అన్నీ చేసి లాస్ట్కి ఒక మాస్టర్ బలవంతంలో ఈయనకి ఆయన ఏదో ఫైనల్స్ ఇచ్చాడో మరి ఏమో తెలీదు, ఒక ప్రెషర్లో తను ఏంటంటే చెప్పడం జరిగింది. ఆయన ఇంకోటి ఏంటి, శేఖర్ మాస్టర్ వర్క్ చెప్తే నన్ను ఆపేసి పంపించేశారని చెప్పారు.
బేసిక్లీ ఆ రోజు శేఖర్ మాస్టర్ యాజ్ ఏ ఒక యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఫోన్ చేసి అన్న శేఖర్ అన్న ఇట్లా యూనియన్లో తనకి ఎలిగేషన్ ఉంది మీకు తెలియదా అని అంటే లేదు ఏదో పని చేసుకోవచ్చు కదా అన్నారంటే అన్న ఎవరికైనా అదే రాస్తాము, కాకపోతే ఏదైతే ఫైన్ వేసా ఆ ఫైన్ కట్టుకొని అందరూ వెళ్ళిపోతారు పనులకి. సో ఇది జరిగిందని అంటే సరే ఇప్పుడు పంపించేయమంటావా అన్నది ఆయన. ఇది ఇప్పుడు నేను పంపించేస్తాను తనని, యూనియన్ రూల్ని గౌరవిస్తానని చెప్పి శేఖర్ మాస్టర్ అంటే అన్న పనికి వచ్చినోడు పంపించొద్దున తప్పది, పని చేసుకునివ్వండి అని చెప్పి వదిలేశాను. కాబట్టి మీరు శేఖర్ మాస్టర్ కూడా అడగవచ్చు. సో అలా ఆయన పనిని నేను ఇది చేశాను. ఈ మెంబర్ ఎందుకంటే యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా ఉండి కూడా నువ్వు చెప్పాల్సిందిగా పోయి నువ్వు ఏదో చేశారని చెప్తే సరే నాకు 20 ఫైన్ అయిందని చెప్పి ఆయన ఫైన్ వేసుకొని కట్టుకొని వెళ్ళాడు. రూల్స్ నేను ధిక్కరించాను, నేను ఒక్కడిని కానీ ఇప్పుడు చేస్తే అసలు టోటల్ సిస్టమ్ ఇది అవుతుంది. ఏదైతే రూల్స్ ఉన్నాయో, ఏదైతే మినిట్స్ బుక్ ఉందో, ఏదైతే బైలాలు ఉన్నాయో విల్ గో టు విత్ బైలా రూల్స్ అని చెప్పి ఆయన కట్టుకోవటం జరిగింది. సార్ ఇంకొకటి సార్, ఈ పెనాల్టీ తప్పుని బట్టి సార్, ఏది తప్పునంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి వీళ్ళు అందరూ అనుకునే దాన్ని బట్టి ఇంకొకటి సార్ మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఏదైతే ఉన్నాయో సార్ మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ దగ్గర తీసుకుని ఏదైతే ఉన్నాయో మళ్ళీ అది వాళ్ళకే వెళ్తాయి. మెడికల్ లోన్ అని తీసుకుంటారు, ఫ్యామిలీస్ బాగాలేదు ప్రెగ్నెంట్ ఉన్నాయని చెప్పి అడిగితే యూనియన్ నుంచి వెళ్తాయి, మొన్న కాళ్ళు ఇరిగిపోతే మొత్తం వెళ్తాయి. సో ఈ విధంగా అందరికీ యూనియన్ నుంచే పోతుంది సార్. సో ఇది మేము యూనియన్ ఆఫీస్ బేరర్ తినరు, అది బయటికి వెళ్ళవు, అది మళ్ళీ వాళ్ళకే వెళ్తాయి. సో అలా జరుగుతుంది కానీ ఎవరు ఈ డబ్బులు తీసుకొని తినరు. ఇంకొకటి మీకు ఒకటి చెప్తాను, నేను ఎక్కినప్పటి నుంచి మర్చిపోయినా చెప్తా. నాకు ఆయన అన్నాడు చదువురాజు 3వ క్లాసు ఆయనకి ఏం తెలీదు, అసలు లీడర్షిప్ తెలీదు, ఇది ఆయనకి ఏం తెలీదు అని చెప్పాడు. ఓకే నేను ఒప్పుకుంటా, అదే అది ఇప్పుడు తెలిసిపోతుంది ఎంత చదివాడని. ఆయన బాగానే చదివాడు, ఏదో చెప్తాడు ఆయన నాకు చదువురాదని. ఓకే, ల్యాండ్ కట్టేటప్పుడు ఒక ల్యాండ్ మీరు తీసుకుంటున్నప్పుడు కామన్ సెన్స్గా మీరు ఏదో ఒకటి పేపర్లోనో ఏదో ఒక షూరిటీ పెట్టుకుంటారు కదా, అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇంకా సార్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమీ లేకుండా ఒక వ్యక్తికి మన యూనియన్ నుంచి 30 లక్షల రూపాయలు తీసేశాడు సార్, ₹1 లేకుండా, ఒక పేపర్ లేదు ఏమి లేదు, ప్రూఫ్ లేకుండా. ఇప్పుడు నేను చదువుకోలేదా, ఆయన చదువుకోలేదా? ఇప్పుడు ఆయన ఎంత చదువుకున్నాడు నాకు తెలీదు. సో కామన్ సెన్స్, ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటే అసలు యూనియన్ నుంచి 30 లక్షలు డాన్సర్స్ డబ్బులు 30 లక్షల రూపాయలు తీసి ఒక్క లెటర్ లేకుండా ఎవరి ఆమోదం లేకుండా నువ్వు ఎలా ఇస్తావు? సో 30 ల్యాక్స్ సార్ అంటే జోక్. దాంట్లో నుంచి అది ఏదో అయ్యి పాపం 25 లక్షలే వచ్చి 5 lakhs లాస్ అయింది అక్కడ. సో ఈ విధంగా అన్ని తను చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఇది మీకు మీడియా ద్వారా చెప్పాలని చెప్పి నేను ట్రై చేశాను. చెప్పండి. ఒక్క నిమిషం, ఇది చెప్పమ్మా. ఇప్పుడు ఎందుకు అందరికీ నమస్కారం అండి. అది సతీష్ గారు ఇందాక వీడియోలో అందరు వినుంటారు. ఓకే వినిపిస్తుందా? ఓకే, సతీష్ చెప్తున్నాడు కదా మాస్టర్ వచ్చేస్తాడు మీటింగ్కి వచ్చేసి, నా వాయిస్ గట్టిగా వస్తుంది కదా, మాస్టర్ వస్తారు గట్టిగా అరిచేసి ఏదో సైకోలాగా వెళ్ళిపోతాడు, ఏదో అరుస్తాడు అని. ఆయన అరవడానికి రీజన్ ఏంటంటే కోట్లు కట్టారు అక్కడ, ల్యాండ్ అక్కడ ఒక బిట్టు అక్కడ ఒక బిట్టు అని, దాని గురించి రక్తం చిందేలాగా మొత్తుకున్నాడు అక్కడ జనరల్ బాడీ మీటింగ్లో. ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది, అది కరెక్ట్గా ఉందా లేదా చూడండి, అందరి కష్టం అందరి అమౌంట్ అని ఫైట్ చేసేది తను ఆ రోజు ఆ మాట ఉంటే కనుక ఇంతవరకు మా యూనియన్కి అంత లాస్ అయ్యేదే కాదు, ఆ ల్యాండ్ విషయంలో ఫ్రాడ్ జరిగేదే కాదు. ల్యాండ్ అంటే సార్ ఫైనల్గా ఏం లేదు సార్, అదే సార్ ఏం లేదు సార్. ఇప్పుడు ఎవరి మీద ఇది కక్షలో లేదనంటే ఇంకేదో కాదు సార్, సతీష్ గారిని వర్క్ చేసుకోమని చెప్పండి, ఏదైతే యూనియన్ రూల్స్ ఉందో ఆ రూల్స్ కట్టి చేసుకోమని చెప్పండి. కానీ నాకు ఏది లేనిపోని నాకు ఏదైతే ఉందో దాని పరువు నష్టం నాకు ఇవ్వమని చెప్పండి. ఇది ఆయన ఒక్క నిమిషం రా, చాలా ఉన్నాయి.
అంటే ఛాయ్కి డబ్బులు లేదంటే వదిలేంది, వాళ్ళ పర్సనల్ అది, ఇది ఏం చేస్తారని చెప్పి. సో అంటే ఏం లేదు అన్నయ్య. సరే సరే ఒక్క నిమిషం. తర్వాత అదే మా వైఫ్ నేను ఇద్దరు కలిసి డబ్బులు ఇచ్చాము 5,000 అని అన్నారు కదా. సో నాకు ఎలా ఇచ్చారో ఏంటి దానికి కూడా ప్రూఫ్ చూపించమని చెప్పండి. పాపం తను అసలు బయటికే రాదు. నాకు చాలా బాధ వేసింది. ఆమె పేరు తీయటం అనేది నాకు చాలా ఇబ్బంది, ఫ్యామిలీని లాగటం అనేది చాలా ఇబ్బంది కలిగింది నాకు. సార్ నేను ఎక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన 10 lakhs అన్నారు కదా సార్, ఇది 10 lakhs మాస్టర్ ఖర్చు పెట్టారని చెప్పి. ఎస్, నేను 10 lakhs ఖర్చు పెట్టాను. దేనికి పెట్టాను తెలుసా? ఎగ్జాంపుల్ ఫుడ్ కాదు. ముక్కురాజ మాస్టర్ ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చా. ఓకే, అలాగే యూనియన్లో ఏది యూనియన్ నుంచి తీయకుండా నా సొంత డబ్బులు ఇచ్చింది అది. ఆ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చి పంపించా. అలానే యూనియన్లో సాఫ్ట్వేర్ కావాలి అని అంటే యూనియన్ డబ్బులు ఎందుకురా, నేనే ఇస్తాను, నేనే డొనేట్ చేస్తానని చెప్పి 1,30,000 ఎంతో నేనే సాఫ్ట్వేర్కి ఇచ్చా. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఎక్కిన వెంటనే ఎవరికి 2 పిల్లలకి యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు కార్డు తీసుకున్నాడు పాపం. అప్పుడే కార్డు తీసుకున్నాడు, ఒక సాంగ్ చేశాడు, యాక్సిడెంట్ జరిగింది, తెలియదు పాపం ఏం చేయాలి. సో అలాంటి వ్యక్తికి నేనే నా స్వయం దాంతో యూనియన్ నుంచి ఏం తీయద్దని చెప్పి వెంటనే 60,000 పంపించా. ఇంకొకటి ఏదో ప్రెగ్నెంట్ ఉందంటే ఇంకొక 30,000 పంపించా. ఇంకొక ఫీజులు కట్టాలంటే అంటే యూనియన్లో ₹1 తీయకుండా నేనే నా సొంత డబ్బులు ఇస్తున్నా. ఎందుకు? ఈ యూనియన్ డబ్బులు వేరే దానికి పనికి వస్తాయి, వేరే పిల్లలకు పనికి వస్తాయి, వేరే దానికి పనికి వస్తాయని చెప్పి. నాకు ఆ డబ్బులు ఎక్కువ ఉండి కాదు, నేను కూడా అంతంత మాత్రమే. కానీ నేను ఇక్కడి నుంచి వచ్చాను, ఇది నా తల్లి, ఈ యూనియన్ నా తల్లి. ఈరోజు నేను జానీ మాస్టర్ పాన్ ఇండియా కోరియోగ్రాఫ్ ఉంది కదా, అది ఉందంటే ఈ TFDD వల్లే, ఈ డాన్సర్స్ వల్లే. వాళ్ళు పడే కష్టం, వాళ్ళు చిందించిన ఏదైతే చెమట ఉందో ఆ చెమట వాసన నుంచి తయారైంది జానీ మాస్టర్. ఓకే, నాకేంటి ఇది కాదు. అవకాశం సార్ ఇది లేదు సార్, ఏం లేదు సార్. ఇప్పుడు అది పొల్యూట్ చేసింది ఎవరు? ఏ పేజీల్లో ఎక్కువ వచ్చింది? అది వైసీపీ పేజీల్లో ఎక్కువ వచ్చింది. సో దానివల్ల డ్యామేజ్ ఎవరికి? అది నిజంగా అని చెప్పి నమ్మిన వాళ్ళకి, జనసేనకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో అది కలగకూడదని చెప్పి వాళ్ళు ఏదైతే నా మీద వైసీపీ వాళ్ళు వేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అది ఇక్కడ క్లారిటీ ఇస్తూ కూటమి గెలుస్తుంది, కూటమి వస్తుంది అని చెప్పి జై జనసేన, జై కూటమి, జై హింద్ అని చెప్పా. సో ఎందుకు పెట్టానంటే అది కేవలం వైసీపీ నుంచే ఎక్కువ పేజీల నుంచి వచ్చింది కాబట్టి నేను పెట్టాల్సి వచ్చింది, నేను ఆ జై జనసేన చెప్పాల్సి వచ్చింది. దానికి సంబంధం సార్, నేను అసోసియేషన్ లోపల నుంచి మాట్లాడలేదు, బయట నుంచి మాట్లాడలేదు. సో బయట నుంచి మాట్లాడి కేవలం అది ఎందుకు ఇంకొకటి సార్, జై జనసేన అనింది కూడా వెనకాల వినిపించింది కదా మీకు, జై జనసేన అని చెప్పి. సో అది అనింది ఈ వ్యక్తి అక్కడి నుంచి మెట్ల నుంచి దిగుతూ వచ్చి జై జనసేన అన్నాడు అని అంటే నేను అనొద్దనని చెప్పి తర్వాత నేను చెప్తున్నా కదా సార్, నాకు ఎవరైతే వైసీపీ టార్గెట్ చేసిందో నేను మాట్లాడాల్సి వచ్చింది. సో అది ఎక్కడున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మ్యాటర్ గురించి తీసినప్పుడు అవతల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా సార్. సార్ సూపర్ సార్, కరెక్ట్గా గుర్తు చేశారు సార్. డాన్సర్స్ కార్డులు ఇవ్వట్లేదు జానీ మాస్టర్ అని చెప్పి చెప్తున్నారు సార్. లాస్ట్ టైం ఇంతకుముందు బాడీ చేసిన తప్పేందనంటే బాగా భలే థ్యాంక్ యూ సార్. ఏది నా ఫోన్ ఇవ్వ, అది కదా, అదే ఆ ఫోన్. గత బాడీలో ఇంతకుముందు బాడీల్లో కొంతమంది మాస్టర్లు ఏం చేశారని అంటే, నేను కార్డు ఇప్పిస్తాను, నేను మీకు చూసుకుంటానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు సార్. ఓకే, స్కామ్. నేను అసలు చెప్పకూడదు ఇవన్నీ కూడా, కానీ ఇక సందర్భం వచ్చింది కాబట్టి మా యూనియన్ పరువు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ఒక్కొక్కరి దగ్గర 17,000, 20,000, 40,000, 40,000 ఇవన్నీ కూడా డాన్సులు నేను కార్డు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసేసుకొని డాన్స్
రెండు ముక్కలు ఫినిష్ చేసేద్దాం, మీకు కూడా చాలా దగ్గర పనులు ఉన్నాయి. సో సార్ ఇక్కడ డ్యాన్స్ ఆడేవాళ్ళు చూడండి, ఇది కానీ అంటే డ్యాన్స్ స్టెప్స్ కూడా కాదుగా, టైమింగ్ కూడా అర్థం కాని వాళ్ళందరికీ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వచ్చినాయి. ఓకే, రికమెండేషన్స్ వచ్చినాయి, కార్డు కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి. సో మీ అంతా తెలుసు. సో పెద్దల దగ్గర నుంచి రికమెండేషన్స్ వస్తే ఆ రికమెండేషన్ నేను గౌరవిస్తాను. ఓకే, ఎందుకనంటే రేపు వాళ్ళు ఇది మన యూనియన్కి, వాళ్ళ ద్వారా మన యూనియన్కి మంచి జరగచ్చు, మన మెంబర్స్ మంచి జరగచ్చు. సో ఐ రెస్పెక్ట్. ఇది ఒక వ్యక్తిని మనం రికమెండ్ చేయడం అనేది తప్పలేదు. కానీ వాళ్ళు టాలెంట్ పర్సన్ కాదు, కానీ టాలెంట్ పర్సన్ వాళ్ళందరూ బయట ఉండిపోతున్నారు. కరెక్ట్ పాపం ఏది ఏం రాకుండా ఒక ఫోన్ కాల్తో కార్డులు వెళ్ళిపోతున్నాయి. అందుకని నేను ఇన్ని రోజులు కార్డులు ఆపడానికి మెయిన్ కారణం ఏంటంటే, ప్రాపర్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 50 మందిని తీసి వాళ్ళకి ఇచ్చి, మిగతా ఎవరైతే రికమెండేషన్స్ ఉన్నాయో వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకు కూడా ఇస్తాం. సో సార్ ఇక్కడ దాదాపు 600 మంది ఉన్నారు సార్. సో 500 చేంజ్ ఉన్నారు. సో మొత్తం ఇప్పుడు కార్డులు ఇస్తే మొత్తం 600 దాకా కోల్పోతారు. సో వీళ్ళందరికీ జెన్యున్గా ఎవడైతే టాలెంట్ పర్సెంట్ ఉంటారో అని చెప్పి వాళ్ళకి ఇవ్వడానికి నేను వాళ్ళకు కూడా చెప్పేస్తున్నా, సార్ మీరు ఏం రికమెండేషన్ నేను ఇస్తాను, కానీ ఎవరైతే టాలెంట్ ఉన్నారో ఆ టాలెంట్ వాళ్ళకి ఇస్తాను అని చెప్పి నేను ఇస్తూ ఈ లిస్ట్ క్లియర్ చేసాం. నిన్నే క్లియర్ చేసాం. ఒక 2-3 డేస్లో అది ఇచ్చేసి రికమెండేషన్ కార్డులు కూడా ఐల్ గివ్. సార్ ఇప్పుడు మీరున్న టాలెంట్ లేదు, కార్డు తీసుకొని ఏం చేస్తారని అడిగారు. నా దగ్గర ఒక అతను ఉన్నారు, వాటర్ బాయ్. ఆ వాటర్ బాయ్కి నేను కార్డు తీసుకున్నాను అనుకోండి, చెప్తా ఆ కార్డు ఇవ్వమని చెప్తా. ఆ నా దగ్గర ఉన్నాడు, నా పని ఉన్నప్పుడు చేస్తాడు, లేదంటే లేదు. కార్డు తీసేసుకున్నాడు. బట్ యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నాకు మంచి డ్యాన్సర్ కావాలన్నప్పుడు డ్యాన్సర్ లేడే. టాలెంట్ తీసుకుని మీరు ఏం చేస్తారు అంటున్నారు. ఓకే, ఏం చేయడు, ఖాళీగా ఉంటాడు. బట్ నాకు డాన్సర్ కావాలన్నప్పుడు నాకు డాన్సర్ లేడే, నా ఫ్రేమ్ పెట్టినప్పుడు నాకు డాన్సర్ లేడే. సార్ డబ్బులు వస్తున్నాయి కదా సార్, ఏంటి సార్ రోజుకి 5 ఒక కాల్ షీట్కి 3,500 ఫుల్ బిజీ ఉంటారు. పని చేస్తేనే టాలెంట్ అయినప్పుడు సార్ నాకు ఒక మాట చెప్తాను సార్, నాకు ఫ్రేమ్లో 50 మంది కావాలి, 50 మంది ఉన్నారు. ఒక 10 మంది ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి, అది నా వాళ్ళు ఉంటారు. ఇదే 10 మందిలో నిజం టాలెంటెడ్ బయట ఉండిపోయినాడే, వాడు పస్తులతో మంగా టిఫిన్ సెంటర్ దగ్గర అక్కడిక్కడ తిరుగుతున్నాడే, వాడి పరిస్థితి ఏంటి? సో రికమెండ్ ఇక్కడ ఉండిపోయినావు, వాడు చేసేవాడు ఎక్కడున్నాడు పాపం. అలానే మరుగుపడిపోయి పాపం వాడి లైఫ్ పోయా అలా. అందుకని సో కార్డు తీసుకుంటే డబ్బులు వస్తాయి, వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పాను. సో అందుకే నేను అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాను, మా మాస్టర్లు ఎక్స్పెక్ట్ చేస్తాను, రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తాను. సార్ కార్డుకి బేసిక్గా సార్ ఒక యూనియన్ 1400 చేంజ్ ఉంది సార్, 1002 ఇది ఉంది. డొనేషన్ రూపంలో ఇది ఎవరికి ఇష్టమో వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ 2 ఉన్నాయి సార్. ఒకటి వెల్ఫేర్కి సంబంధించింది, మేము వెల్ఫేర్లో చేరుతాము, మాకు బెనిఫిట్స్ కావాలి అన్నప్పుడు వెల్ఫేర్లో చేరుతారు. మాకు ఏమీ వద్దు, మాకు ఓన్లీ కార్డు ఇస్తే చాలు, వర్క్ చేసుకొని వెళ్ళిపోతామని అంటే వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు. 2 వేస్ ఉన్నాయి. సో ఈ వెల్ఫేర్లో ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన అమౌంట్, ఇప్పుడు సపోజ్ 4 లక్షలు ఇచ్చారు, ఓకే, ఇప్పుడు నేనున్నాను, ఒక కార్డు తీసుకున్నాను 50,000, అప్పుడు నా కార్డు వెల్ఫేర్లో తీసుకున్నా 50,000 కార్డు. ఇప్పుడు నేను రిటైర్డ్ అయినానంటే నాకు దాదాపు 7 lakhs నాకు రిటైర్మెంట్ ఇస్తారు. సో నేను కట్టింది 50, బట్ నాకు యూనియన్ ఇచ్చేది 7 లక్షలు ఇచ్చి పంపిస్తుంది. సో అది వెల్ఫేర్కి సంబంధించింది. వద్దు నాకు ఓన్లీ పని ఉంది, పని చేసుకుంటానంటే అతనికి నార్మల్ కార్డు ఇస్తారు, తను వర్క్ చేసుకుంటాడు, ఏ బెనిఫిట్స్ రావు. ఇప్పుడు ల్యాండ్ కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు, ఈ బెనిఫిట్స్ రావు, పేమెంట్స్ వస్తాయి, సేమ్ పేమెంట్స్ ఉంటాయి అంతే. ఫైనల్ ఒకటే చెప్తున్నాను సార్, లాస్ట్ మీరు అయిపోయింది సార్, సైలెన్స్. నేను ఒకటే చెప్పాను, ఎవరినైనా కూడా ఈ TFDDA రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ని పట్టుకొని ఏదైతే సంస్థకి గౌరవించి మేము అందరం చేస్తున్నారో అలానే యూనియన్ తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి వాళ్ళు ఫైన్ వేస్తే ఫైన్ కట్టుకొని వెళ్ళమని చెప్పండి. ఎవరు పని ఎవరు ఆపట్లేదు. ఓకే సార్.
సార్ పర్సనల్గా నా మీద లీగల్ యాక్షన్ చేశాడు సార్. ఇది నా పరువు అంతా పోగొట్టాడు సార్. ఏమంటారు, నా పరువు పోగొట్టేలాగా పోయి అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి ఆడు ఎదవైనా నేను ఎదవను సార్. నేను క్షమించి వదిలేస్తున్నాను సార్, నాకు అవసరం సార్. హలో